Good afternoon to all. Today we are discussing about polynomial problems based on polynomials, exercise 2.2. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే జీరో ఆఫ్ ఏ పాలినామిల్ డిస్కస్ చేసాం. అంటే ఒక పాలినామిల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామిల్ 4x² - 5x + 3 వెన్ x ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ను చూడల్లో ఏం రాయాలి, జీరో రాయాలి. ఈ పాలినామిల్ ఎక్స్ను చూడాలి -1 రాయండి ఎక్స్ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ను చోట 2 రాయండి, ఎక్స్ను చోట 1/2 రాయండి. అంటే ఈ పాలినామిల్ని మనం ఏమనుకుంటామంటే p(x) అనుకుంటాం. ఫస్ట్ ఈ పాలినామిల్ని మనం ఏమనుకుంటామంటే p(x) అనుకుంటాం. p(x). ఈ p(x)లో x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, 0. అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, p(0) అని రాసుకోవాలి. ఓకే, p(0) అంటే ఇక్కడ ఇంకా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ను చూడాలి ఏం రాసుకోవాలి, 0. ఈ పాలినామిల్ ఎక్స్ను చూడాలి 0, అంటే ఇక్కడ 0². ఓకే, ఇక్కడ కూడా 5 × 0 అంతే కదా. తర్వాత +3, ఇంకా అంటే 0² అంటే 0, అంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. తర్వాత 5 × 0 అంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. ఏం మిగులుతుంది మనకి, +3 ఒకటి మాత్రం మిగులుతుంది. p(0) ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. అలాగే x ఈజ్ ఈక్వల్ టు -1, అంటే మనం ఏం రాసుకోవాలి చెప్పండి మీరు, p(-1) రాసుకోవాలి. అంటే x ఉన్న చోటల్లో -1 రాసుకుంటే ఆన్సర్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా x ఉన్న చోటల్లో ఏం రాసుకోవాలి, 2, అంటే మనం ఏం రాసుకోవాలి, p(2) రాసుకుంటాం. p(2) రాసుకుంటే ఆన్సర్ వస్తుంది. అలాగే x ఉన్న చోటల్లో 1/2 రాసుకుంటాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఫైండ్ p(0), p(1), p(2) ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్. ఈ పాలినామియల్స్ అన్నిటికీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, p(0) ఫైండ్ అవుట్ చేయాలి, p(1) ఫైండ్ అవుట్ చేయాలి, p(2) ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రతి పాలినామియల్కి ఎన్ని వాల్యూస్ కనుక్కోవాలి, మనము 3 వాల్యూస్ కనుక్కోవాలి. ఈ పాలినామియల్కి p(x) బదులు ఏం రాసుకుంటాం, p(0) రాసుకుంటాం. ఓకే, p(0) అంటే ఏం రాయాలి, p(0) రాసుకుంటాం. అంటే p(0) అంటే x ఉన్న చోటల్లో ఏం రాసుకోవాలి, 0. ఈ పాలినామిల్ తీసుకుందాం. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, p(0) కనుక్కోవాలి. అంటే x ఉన్న చోటల్లో ఏం కనుక్కోవాలి, x ఉన్న చోటల్లో 0 కనుక్కోవాలి. తర్వాత ఈ పాలినామిల్కి p(1), అంటే x ఉన్న చోటల్లో 1. తర్వాత ఏం కనుక్కోవాలి, p(2), అంటే x ఉన్న చోటల్లో ఏం రాసుకోవాలి, 2 రాసుకోవాలి. అంతే, చేయాల్సింది ఏం లేదు. ఈ p(0) అన్నాం అనుకున్నాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం. x ఉన్న చోటల్లో 0, ఇక్కడ 0² అంటే 0, ఇక్కడ 0 అంటే 0నే. ఈ వాల్యూ p(0) వాల్యూ ఎంత వస్తుంది, 1. ఇవన్నీ మీకు తెలిసినవి. అలాగే ఈ పాలినామిల్ కూడా p(0) కనుక్కోవాలి. అలాగే p(1) కనుక్కోవాలి, p(2) కనుక్కోవాలి. అంటే ఈ పాలినామిల్ కూడా p(1) అంటే z ప్లేస్లో 1 రాస్తాం, మళ్ళీ z ప్లేస్లో ఏం రాయాలి, మళ్ళీ z ప్లేస్లో 2 రాస్తాం, p(2), మళ్ళీ z ప్లేస్లో ఏం రాస్తాం, 3, p(3). ఓకేనా, రైట్. అలా కనుక్కుంటాం. ఈ పాలినామిల్ కూడా అలాగే కనుక్కోండి, ఈ పాలినామిల్ కూడా అలాగే. రైట్. p(t) ఫస్ట్ ఏం కనుక్కుంటాము, p(0), అంతే కదా. p(0) కనుక్కుంటాం. p(0) అంటే t ఉన్న చోటల్లో ఏం రాసుకోవాలి, 0, 1 అంతే కదా. తర్వాత 0, ఓకే, +1, 0 - 1, 0 +1 చేస్తాం. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాబ్లం కూడా అలాగే చేయండి. రైట్. తర్వాత వెరిఫై వెదర్ ద వాల్యూస్ ఆఫ్ x గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే ఇవి జీరోస్ అవుతాయో కాదో చెక్ చేయాలి. ఆల్రెడీ చెప్పాము, x ఈజ్ ఈక్వల్ టు 1/2. x ఉన్న చోటల్లో ఏం రాయాలి, మనం 1/2 రాయాలి. అంటే p(x) కదా ఈ పాలినామిల్ p(x). ఇక్కడ మనం ఏం రాస్తామంటే p(1/2) రాస్తాం.
పి ఆఫ్ 1/2 రాస్తాం ఈ పాలినామియల్కి. పి ఆఫ్ -1/2 కదా, ఎక్స్ ఉన్న చోటల్లో -1/2 రాస్తాం. ఎక్స్ ఉన్న చోటల్లో -1/2 రాస్తాం. ఎక్స్ ఉన్న చోటల్లో -1/2 రాసామనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 2 × -1/2 అంతే కదా. 2 × -1/2 నెక్స్ట్ ఎంత వస్తుంది, +1. 2కి 2కి క్యాన్సిల్, -1 అంతేనా. తర్వాత +1, -1 +1 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత, -1కి +1కి క్యాన్సిల్ చేస్తాం, ఆన్సర్ ఎంత, 0. ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి -1/2 ఈజ్ ద జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్. అంతే కదా. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, -3/2 రాయాలి. ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, -3/2. ఇక్కడ కూడా 2 వాల్యూస్ ఇచ్చారు. ఎక్స్ ఉన్న చోట +1 ఒకసారి రాయాలి, -1 ఒకసారి రాయాలి. +1 ఒకసారి రాసామనుకుందాం, 1² అంటే 1, -1 1 క్యాన్సిల్ చేసాము, ఆన్సర్ ఎంత వస్తుంది, 0. -1 రాసాము అంటే -1² అంతే కదా. -1² -1 అంటే -1² వాల్యూ ఎంత, 1 1 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 0. అంటే మనం ఇక్కడ -1 రాసిన ఆన్సర్ 0 వచ్చింది, +1 రాసిన ఆన్సర్ 0 వచ్చింది. అయితే మనము ఇలా డైరెక్ట్ ఇక్కడ ఏం రాసుకుంటామంటే, -1 రాసేటప్పుడు పి ఆఫ్ -1 రాసుకుంటాం. అంతే కదా. పి ఆఫ్ -1 రాసి ఎక్స్ ఉన్న చోటల్లో -1 రాసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఏం రాసుకుంటాం, పి ఆఫ్ +1 రాసుకుంటాం. ఈ పాలినామియల్లో ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాస్తాం, +1 రాస్తాం. అది మాత్రం జాగ్రత్త రాసుకోవాలి. ఈ పాలినామియల్స్ అన్నింటికి అలాగే. తర్వాత ఈ పాలినామియల్లో ఎక్స్ ఉన్న చోటల్లో -1 రాయండి. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పాలినామియల్లో ఏం రాస్తాం చూడండి, పి ఆఫ్ -1 రాస్తాం. అంతే కదా. పి ఆఫ్ -1 రాస్తాము అంటే ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాయాలి, -1, ఇక్కడ -1, ఇక్కడ చూడండి అన్న, ఎక్స్ ఉన్న చోటలో -1 +2. ఓకేనా. -1 +2 రాసాం. -1 ఎంత నాన్న, -2. -1 +2 అంటే ఎంత, -1 +2 అంటే ఎంత, 1. -2 1s ఎంత, 2. A2 -2. కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది, -2 వచ్చింది. దిస్ ఈజ్ నాట్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఇక్కడ చూడండి, y ప్లేస్లో ఏం రాసాము, 0. అంతే కదా. పి ఆఫ్ 0 రాసుకుంటాం. పి ఆఫ్ 0 అంతేనా. పి ఆఫ్ 0 ఇక్కడ y బదులు 0² రాసుకుంటాము. 0² అంటే ఎంత, 0. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 0. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అలాగే ఎక్స్ ఉన్న చోటల్లో ఏం రాసుకోవాలి, -b/a రాసుకుంటాం. ఆల్రెడీ చెక్ చేసాం కదా, ఆన్సర్ 0 వస్తుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్. రైట్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎక్స్ ఉన్న చోటల్లో 1/√3 రాయండి, -1/√3 రాయండి ఒకసారి. మళ్ళీ ఏం రాస్తారు, +2/√3 రాయండి. 2 వాల్యూస్ రాయాలి. ఇక్కడ f ఆఫ్ 2x - 1 ఇచ్చారు కదా, ఇక్కడ ఫస్ట్ ఏం రాసుకుంటామంటే మనము f ఆఫ్ ఏం రాసుకుంటాం, 1/2 రాసుకుంటాం. అంతే కదా. f ఆఫ్ 1/2 రాసుకొని ఇక్కడ 2 × x ప్లేస్లో ఏం రాసుకోవాలి, 1/2 రాసుకుంటాం. x ప్లేస్లో 1/2. ఓకే. తర్వాత పక్కన ఏముంది, -1 ఉంది. 2కి 2కి క్యాన్సిల్ చేస్తాం. సో 1 -1 క్యాన్సిల్ చేసాము, ఆన్సర్ ఎంత వచ్చింది, 0. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది, 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చింది. సో 1/2 ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అలాగే -1/2 కూడా చెక్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్.
ఇక్కడ x+2కి 0 కనుక్కోవాలి. ఆల్రెడీ ఈ మోడల్ మనం డిస్కస్ చేసాము. ఆల్రెడీ. ఎలా డిస్కస్ చేసాము? f(x) ఏమనుకుంటాము? 0. ఈ పాలినామియల్ని ఇక్కడ ఏం రాసుకుంటాం? f(x) ఏం రాసుకుంటాం? 0 రాసుకుంటాం. ఫస్ట్ లెట్ f(x) మనం ఏం తీసుకోవాలి? 0 తీసుకోవాలి. f(x) 0 తీసుకుంటాం. అంటే f(x) అంటే ఏంటి? x+2 అంతే కదా. సో x+2 0 అంతే కదా. అప్పుడు x ఈ +2 కాస్త ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏమొస్తుంది? x -2 వస్తుంది అంతే కదా. x -2. అన్ని ప్రాబ్లంకి అలాగే ఈ ప్రాబ్లం కూడా చేయండి. f(x) x -2 అంతే కదా. x -2 0. x 2. ఇక్కడ f(x) 2x+3. ఇక్కడ ఏం రాసుకుంటాము? 2x+3 0. 2x+3 0. ఇప్పుడు ఈ 3ని ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 2x +3 కాస్త ఏమవుతుంది? -3 వస్తుంది. x ఏం రాసుకుంటాము? -3/2 అంతే. ఇలా జీరోస్ కనుక్కోవాలి అన్నిటికీ. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. f(x) x². ఇది డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ ఏం లేదు. f(x) 0. x² ఏం రాసుకుంటాము? x² 0 రాసుకుంటాం. x² 0 అంటే x కూడా ఎంత వస్తుంది? x 0 అంతే కదా. అలాగే ఇక్కడ చూడండి. p(x) 0. f(x) 0 అనుకుంటాం. p(x) 0. p(x) కాదు, px 0. ఇది px 0 అంతే కదా. px 0 అయినప్పుడు x ఏం రాసుకుంటాం చెప్పండి? 0/p అంతే కదా. x 0/p. 0/సంథింగ్ ఎంత? 0/p అంటే ఎంత? 0. సో x వాల్యూ ఎంత? 0. అలాగే ఇక్కడ px + qకి ఏం తీసుకోవాలి మనము? 0 తీసుకోవాలి. ఈ క్యూని ట్రాన్స్ఫర్ చేద్దాము. ఏమొస్తుంది? -q. px ఏమొస్తుంది? -q వస్తుంది. px -q అంతే కదా. రైట్. x -q బై ఇవి జీరోస్ ఇలా కనుక్కుంటాం. అన్నిటి జీరోస్ కనుక్కుంటాం. రైట్. తర్వాత ఇక్కడ చూడండి. ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ 4 ఏదో చేసాం. ఈ మోడల్ ఎగ్జాంపుల్ 4 చేసాం. ఇది ఎలా చేసాం చూడండి. 2 is the 0 of the polynomial p(x) 2x² -3x + 7a. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఇది ఎగ్జాంపుల్ మోడల్ చేసాం. ఇక్కడ ఏం తీసుకుంటాము? p(x)కి ఆల్రెడీ 0 ఏంటి? 2 అనేది 0 అంటే ఇక్కడ మనము ఏం తీసుకుంటాం? p(2) 0 తీసుకుంటాం. p(2) 0. p(2) 0 అంటే ఏంటి? x ఉన్న చోటలో 2 రాయాలి. అప్పుడు ఈ వాల్యూని ఏం చేస్తాము? 0 రాసుకుంటాం. 0. x ఉన్న చోటలో ఏం రాస్తాము? 2 రాస్తాము. అంటే 2 × 2² -3 × 2 + 7a = 0. ఓకే. ఇక్కడ చూడండి. 2² వాల్యూ ఎంత? 4. 4 2s ఎంత? 8. ఈ వాల్యూ వరకు 8 -3 2s ఎంత? 6 + 7a = 0. 8 - 6 అంటే ఎంత? 2 + 2 7a + 2 7a + 2 = 0 అంతే కదా. సో
7a + 2 = 0 అయినప్పుడు 7a = -2, a = -2/7 వస్తుంది. అలాగే ఈ ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయండి. తర్వాత నెక్స్ట్ డివైడింగ్ పాలినామియల్స్. అసలు పాలినామియల్స్ని ఎలా డివిజన్ చేస్తాం? పాలినామియల్స్ని డివిజన్ చేయడం కంటే ముందు నెంబర్స్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ 2 నెంబర్స్ 25 and 3. ఇంకా 2 నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. 25, 3 అని 2 నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. డివైడ్ 25/3. 25ని 3తో డివిజన్ చేస్తున్నాం. 25ని 3తో డివిజన్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 8 3s, అంతే కదా. 3 8s 24. ఇక్కడ 3 8s ఉండాలి. సరే, ఎలా ఉన్నా నో ప్రాబ్లం. 25 = ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ ఎంత ఉండాలి? 8. 3 8s 24 + 1. అయితే ఇక్కడ మీకు డివిజన్స్ వచ్చినాను. ఇక్కడ 3 రాసుకుంటాం. ఇక్కడ ఏం రాసుకుంటాం? 25. ఓకే, 3 8s ఎంత? 24. రిమైండర్ ఎంత? 1. ఇది రిమైండర్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 25ని ఏమంటాము? డివైడెండ్ అంటాం. ఏమంటాం? దిస్ ఈజ్ డివైడెండ్. 3ని మనం ఏమంటాము? డివైజర్. 8ని ఏమంటాం? కోషంట్. 1 ఏమంటాం? రిమైండర్. సో 25 = 3 × 8 + 1. ఇక్కడ 8 × 3 ఇచ్చారు. 3 × 8 3 × 8 3 × 8. ఓకే, 3 × 8 + 1 ఉండాలి. 3 × 8 + 1. సో డివిడెండ్ ఇది ఫార్ములా. డివైడెండ్ = డివైజర్ × కోషంట్ + రిమైండర్. డివైడెండ్ = డివైజర్ × కోషంట్ + రిమైండర్. ఈ రూల్ అనేది వేటికైనా అప్లై అవుతుంది. పాలినామియల్స్ కూడా ఇదే రూల్. ఓకేనా? సరే, సిమిలార్లీ 20/5. 20ని 5తో డివిజన్ చేసాం అనుకోండి. 5 4s ఎంత? 20. అంతే కదా. 5 4s 20. సో దిస్ ఈజ్ డివైజర్. 5 డివైజర్, 4 కోషంట్, 0 అని మనం ఏమంటాం? రిమైండర్ అంటాం. ఏమంటాం? రిమైండర్. Here the remainder is 0. Here the remainder is 0. In this case, we say that 5 is a factor of 20 or 20 is a multiple of 5. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనకు రిమైండర్ 0 వస్తే దాన్ని మనం ఏమంటామంటే 5ని 20కి ఫ్యాక్టర్ అంటాం. మరి 20ని 5కి ఏమంటాం? మల్టిపుల్. ఇదేమో ఫ్యాక్టర్, అదేమో మల్టిపుల్. ఇప్పుడు చూడండి నన్ను ఒకసారి. ఒక పాలినామియల్ని ఇంకో పాలినామియల్ తోటి ఎలా డివిజన్ చేయాలి? డివైడ్ ద పాలినామియల్ 3x³ + x² + x బై ద మోనోమియల్. ఈ x తోటి ఈ పాలినామియల్ని డివిజన్ చేయాలి. ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. డివిజన్ మెథడ్ ఉంది, అలా కాకుండా కామన్ ఫ్యాక్టర్ తీసి క్యాన్సిల్ చేసే మెథడ్ ఉంది. సరే, మొత్తం ఈ ప్రతి టర్మ్ని 3x³/x, ప్రతి టర్మ్ని xతో డివిజన్ చేద్దాం. అలాగే x² x, అలాగే x/x. 3x³ అంటే ఎంత వస్తుంది? x² మిగులుతుంది ఇక్కడ, అంతే కదా. ఇక్కడ x²కి xకి క్యాన్సిల్ చేస్తే మిగులుతుంది x. ఇక్కడ xకి x క్యాన్సిల్ చేస్తే ఎంత? 1. అలా కాకుండా ఈ టర్మ్ మొత్తంలో ఏం కామన్ చేయొచ్చు? మనము x కామన్ తీయొచ్చు. x కామన్ తీసి కూడా చేయొచ్చు. ఓకేనా? అది ఇక్కడ చేశారు చూడండి. x కామన్ తీస్తే 3x² + x + 1 డివైడెడ్ బై ఏం రాసుకుంటాము? డివైడెడ్ బై x రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. మనకి
అక్కడ ఏమొస్తుంది కోషెంట్ 3x² + x + 1. ఓకే రైట్. ఇప్పుడు కన్సిడర్ ఈ వాల్యూని ఎక్స్తో డివిజన్ చేయాలి. ఇందాక ఏం చేసాం, అన్నింటిలో కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ ఉంది కాబట్టి కామన్ ఎక్స్ కామన్ తీసాం. ఇక్కడ 1లో ఎక్స్ కామన్ లేదు కాబట్టి ఇలా డివిజన్ చేద్దాం, ఈ మెథడ్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్తో డివిజన్ చేద్దాం. ఇక్కడ 2x² + x + 1. ఇక్కడ ఈ వాల్యూని ఇక్కడైనా రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇలా రాసామనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ని ఫస్ట్ మనకి 2x² క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వాలి, 2x² అనేది ఫస్ట్ ఎలిమినేట్ అవ్వాలి. 2x² ఎలిమినేట్ అవ్వాలంటే ఎక్స్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఎక్స్ని 2xతో మల్టిప్లై చేసామనుకుందాం. ఇది కొద్దిసేపు పక్కన పెట్టండి, ఇది ఆన్సరు. ఇది కొద్దిసేపు పక్కన పెడదాం. మనకు కావాల్సింది ఇంతవరకు తీసుకుందాం, ఈ ప్రాబ్లం వరకే తీసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ ఉంది, 2x² అనేది ఎలిమినేట్ అవ్వాలి. ఎక్స్ని ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి, 2xతో మల్టిప్లై చేద్దాం, అంతే కదా. 2x × 2 × 2x ఎంత, 2x². x × 2x, ఇక్కడేమో ఎక్స్, ఇక్కడేముంది 2x ఉంది. x × 2x ఎంత వస్తుంది, 2x² వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. x²కి + x²కి -2x² క్యాన్సిల్. నెక్స్ట్ ఏం రాసుకోవాలి, x + 1 ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ x ఎలిమినేట్ అవ్వాలి. ఎక్స్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, +1తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ని +1తో మల్టిప్లై చేద్దాం. x × 1, ఈ ఎక్స్ని ఈ 1తో మల్టిప్లై చేయాలి. x × 1 ఎంత, 1x. 1x అన్న x అన్న సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మైనస్ చేస్తాం. +xకి -xకి క్యాన్సిల్. రిమైండర్ ఎంత ఉంటుంది, 1. ఇది రిమైండర్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఇది రిమైండర్. డివిజన్ చేస్తే చూడండి, 2x + 1 2x + 1 + 1/x ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇది పాలినామియల్ కాదు కాబట్టి ఏ మెథడ్ చేస్తాము, ఈ మెథడ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, రైట్. ఇక్కడ ఈ కార్నర్లో వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లంలో ఈ వాల్యూ ఏమవుతుంది, ఇదేమో డివిడెండ్, ఇది డివైజర్, ఇక్కడ కోషెంట్, ఈ 1 రిమైండర్. ఓకేనా, రైట్. సరే, అలాగే ఇక్కడ ఈ పాలినామియల్ని దేంతో డివిజన్ చేయాలి మనము, ఈ పాలినామియల్ని వైతో డివిజన్ చేయాలి. ఈ పాలినామియల్ని వైతో డివిజన్ చేయాలి. వైతో డివిజన్ చేయాలంటే ఎలా చేస్తాం చూడండి ఒకసారి. అన్నింటిలో కామన్గా ఏముంది, కామన్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ వై కామన్ తీద్దాం. పైన చేసాము ఆల్రెడీ, వై కామన్ తీసాము అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది, 3y², అంతే కదా. 3y² + 2y + 1, ఇది ఆన్సర్. అలాగే ఇక్కడ డివిజన్ చేయండి. ఏం డివిజన్ చేయాలి, 2p తోటి డివిజన్ చేయాలి. ఈ 2p తోటి, ఇది 2p అనుకుందాం, ఇక్కడ 2p. ఏం డివిజన్ చేయాలి, 4p² + 2p 4p² + 2p + 2తో డివిజన్ చేయాలి. ఈ 2తో డివిజన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, 4p² క్యాన్సిల్ కావాలి, అంటే ఎలిమినేట్ అవ్వాలి. అంటే 2pని దేంతో మల్టిప్లై చేయాలి, 4p² రావాలంటే 2p × 2p. ఈ 2pని ఇంకో 2pతో మల్టిప్లై చేద్దాం. 2 2s ఎంత, 4. p × p ఎంత, p². అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి మనము, 2p రాసుకోవాలి. ఇక్కడ 2p రాసుకుంటాం. సరే, ఇప్పుడు 4p² వస్తుంది. ఇక్కడ 4p² క్యాన్సిల్ చేసాము. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం, మైనస్. +4p² -4p² క్యాన్సిల్. నెక్స్ట్ ఏం రాసుకుంటాం, ఇక్కడ
2p + 2 రాసుకుంటాం. ఇక్కడ రాసుకుంటాం, స్పేస్ లేదు, ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇక్కడ 2p + 2 రాస్తున్నాం అంతే కదా. రిమైండర్ 2p + 2 రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనకి 2p రావాలనుకోండి, ఆల్రెడీ 2p ఉంది, దేంతో మల్టిప్లై చేయాలి? +1తో +1 1 తోటి మల్టిప్లై చేద్దాం. 2p × 1 2p × 1 ఎంత? 2p. ఇక్కడేమో 2p ఉంది, ఇక్కడ ఎంత రాసుకున్నాం? 1. 2p × 1 ఎంత? 2p. ఇక్కడ ఏం రాసుకుంటాం? 2p +2 అలాగే రాసుకుంటాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం రావాలి? ఇక్కడ మైనస్ రావాలి, అంతే కదా, ఇక్కడ మైనస్ రావాలి. ఇప్పుడు ఈ వాల్యూను అలాగే ఉంచండి, ఈ వాల్యూ రాదు, ఈ వాల్యూని పక్కన పెట్టండి. మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ ఒకటి మాత్రం వస్తుంది. +2pకి -2pకి క్యాన్సిల్, అంటే రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ +2 వస్తుంది. రిమైండర్ ఎంత? +2. ఓకే, అలా డివిజన్ చేయండి. తర్వాత ఎగ్జాంపుల్ 6 చూడండి. ఎగ్జాంపుల్ 6 divide 3x² + x - 1 by x + 1. 3x² + x - 1 by x + 1. ఈ x + 1 తోటి డివిజన్ చేయాలి. సరే, నెక్స్ట్ పేజ్లో చూడండి. ఇక్కడ ఇది ప్రాబ్లం. 3x² ఇక్కడ చూడండి, ఈ 3x² + x - 1ని 3x² + x - 1ని x + 1తో డివిజన్ చేయాలి. ఎలా చేస్తాం చూద్దాం. సరే, ఇక్కడ అయినా రాసుకోవచ్చు, కోషెంట్ అనేది ఇక్కడైనా రాసుకోవచ్చు. సరే, మనం కొంచెం ఈజీగా ఉండటం కోసం ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ x + 1 ఉంది, మనకి ఫస్ట్ ఏం ఎలిమినేట్ అవ్వాలి? 3x² ఎలిమినేట్ అవ్వాలి. అంటే ఎక్స్ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే 3x² వస్తుంది? అంటే ఆల్రెడీ ఇక్కడ x ఉంది, దేంతో మల్టిప్లై చేస్తే 3x² వస్తుంది? ఈ వాల్యూని 3xతో మల్టిప్లై చేద్దాం, అంతే కదా. ఈ వాల్యూ x × x ఎంత? x². ఇక్కడ ఎంత ఉంది? 3. కాబట్టి x + 1 ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి? 3xతో మల్టిప్లై చేసాం. ఇక్కడ 3xతో మల్టిప్లై చేసాం. x × 3x ఎంత? 3x². ఇక్కడ ఏం రాసుకుంటాము? మైనస్. తర్వాత మళ్ళీ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 1 టర్మ్ కాదు. 1ని కూడా ఈ 1 తోటి కూడా మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? 3xని. 1 × 3x ఎంత? 3x. అయితే సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సింబల్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి మైనస్. ఓకే, ఇప్పుడు +3x²కి -3x²కి క్యాన్సిల్. ఇక్కడ ఎంత ఉంది? +1x -3x. 1 - 3 అంటే ఎంత? -2. -2x. ఈ -1ని మళ్ళీ అలాగే రాసుకుందాం. రైట్. ఇప్పుడు ఇక్కడ x + 1 ఉంది, ఇక్కడ -3x, అంటే x + 1ని 3xతో మల్టిప్లై చేస్తే ఇంతవరకు వచ్చింది మనకి. మళ్ళీ ఇక్కడ మనకి -2x క్యాన్సిల్ అవ్వాలి. -xని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే -2x వస్తుందో చూడాలి. ఫస్ట్ ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే ఈ టర్మ్ అనేది ఎలిమినేట్ అవ్వాలి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఏమో x ఉంది, దేంతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ -2x రావాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలి? -2తో మల్టిప్లై చేయాలి. సింబల్ కూడా ఇంపార్టెంట్. x × -2 ఎంత? -2x. అంటే ఇక్కడ -2. ఓకేనా. సో x × -2, x × -2 అంటే ఎంత? -2x. ఓకే, మళ్ళీ 1 తోటి మల్టిప్లై చేయాలి కదా. +1 × -2, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. 2 1s ఎంత? 2 1s ఎంత? 2. ఓకేనా. ప్లస్ ఇంటూ మైనస్ -2. ఇప్పుడు సింబల్స్ చేంజ్ చేయాలి కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ -2x + 2x ఇవి క్యాన్సిల్. ఓకే, ఇక్కడ -1 + 2, -1 + 2 ఎంత? +1. ఇది రిమైండర్. సరే, ఇదేమో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది డివైడెంట్, అంతేనా. ఇది డివైజర్, కోషెంట్, రిమైండర్. ఓకే,
రైట్. ఇక్కడ ఇచ్చారు చూడండి. దీన్ని మనం ఏమంటామంటే డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ అంటాం. ఇది 10th క్లాస్లో వస్తుంది మనకి. డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. 3x² + x - 1 ఆన్సర్ రావాలంటే x + 1ని దేంతో మల్టిప్లై చేసాము? 3x - 2తో మల్టిప్లై చేసాం. రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? +1 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వాల్యూ రావాలి మనకి. ఏం రావాలి? 3x² + x - 1. ఇదేంటి? డివైజర్, డివిడెండ్. x + 1ని దేంతో మల్టిప్లై చేస్తున్నాము? 3x - 2తో మల్టిప్లై చేస్తున్నాము. ఇదేమో డివైజర్, ఇదేంటి? కోషెంట్, ఇదేంటి? రిమైండర్. దీన్ని మనం ఏమంటామంటే డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్ అంటాం. డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దిస్ ఈజ్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనకి ఇక్కడ x + 1 ఉంది. x + 1తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? +1 వచ్చింది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ x + 1 తీసుకున్నాం కదా. ఏంటి x + 1? డివైజర్ x + 1. దీనికి 0 కనుక్కుందాం. x + 1కి 0 కనుక్కుందాం. కొంచెం క్లారిటీ వినాలి. x + 1కి 0 కనుక్కుందాం. x + 1కి 0 కనుక్కోవాలంటే x + 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాము? 0 రాసుకుంటాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -1. ఈ పాలినామియల్లో x ఉన్న చోటల్లో -1 రాద్దాం. x ఉన్న చోటల్లో -1 రాస్తే రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. ఈ పాలినామియల్ x ఉన్న చోటల్లో -1 రాసాం. చూడండి, ఈ పాలినామియల్లో x ఉన్న చోటల్లో -1 రాసాం. -1 రాస్తే ఎంత వచ్చిందో చూద్దాం. ఈ పాలినామియల్లో x ఉన్న చోటల్లో -1 రాసాము. ఒకసారి x ఉన్న చోటల్లో -1 రాసాము. 3 × -1 హోల్ స్క్వేర్. -1 అంటే ఎంత? 1. తర్వాత -1, తర్వాత x + -1, తర్వాత -1. అంటే x ఉన్న చోటల్లో -1 రాసాము. -1 హోల్ స్క్వేర్ అంటే +1. 3 1s ఎంత? 3. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఎంత? -1. -1 ఎంత? -2. ఇక్కడేమో -2. ఇక్కడ ఎంత ఉంది? 3 1s ఎంత? 3. 3 - 2 ఎంత? 1. కాబట్టి మనకి రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? ఈ ప్రాబ్లంలో రిమైండర్ 1 వచ్చింది. ఈ ప్రాబ్లంలో అంటే x ఉన్న చోటల్లా మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 1. ఈ డివిజన్ అంతా చేయాల్సిన అవసరం లేదు మనకి. ఈ చేస్తున్న డివిజన్ అంతా చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఈ పాలినామియల్ని, ఈ p(x)ని దేంతో డివిజన్ చేయమన్నాడు? ఈ పాలినామియల్ని x + 1తో డివిజన్ చేయమన్నాడు. అంటే x + 1కి మనం 0 కనుక్కోవాలి. అంటే x + 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే x ఉన్న చోటల్లో ఏం రాయాలి? x + 1 ఈజ్ ఈక్వల్ 0 అంటే x ఉన్న చోటల్లో ఏం రాయాలి? -1 రాయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? p(-1) రాస్తాము. p(-1) రాస్తే రిమైండర్ మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేకుండా ఇది ఈజీ ప్రాసెస్. ఓకేనా? ఇది కూడా చేయాలి, కాకపోతే ఇది ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నుంచి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఏం చేస్తాము? p(-1) రాసుకుంటాం. అంటే x + 1 ఈజ్ ఈక్వల్ 0 తీసుకొని x ఉన్న చోటల్లో x వాల్యూ ఎంత వస్తుంది? -1. p(-1) రాసుకుంటే ఇది రిమైండర్ వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లం కూడా అలాగే సేమ్ మోడల్. రైట్, ఈ ప్రాబ్లం కూడా యాజ్ ఇట్ ఈజ్ నాన్న. ఈ ప్రాబ్లం కూడా అలాగే మనము ఈ ప్రాబ్లంని 2x⁴ -4x³ -3x -1 దేంతో డివిజన్ చేయాలి? x - 1తో డివిజన్ చేయాలి. x - 1తో డివిజన్ చేయాలి. అది ఆ ప్రాబ్లం పైన ప్రాబ్లం మోడలే మొత్తం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.